హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము ఈవినింగ్ టైం స్నాక్గా పల్లీ చాట్ చేసుకుందామండి. దీనికోసం మనము పల్లీలని నానబెట్టుకోవాలి. మనం ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఆ వాటర్ని వంపేసి ఒక కుక్కర్లోకి తీసుకుని దాంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. ఇలా వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మీకు ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఆవిరి మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మామిడికాయ తురిమి వేస్తున్నానండి. ఒక చిన్న మామిడికాయ ముక్క తీసుకుని ఇలా తురిమిలా చేసుకొని దీంట్లో వేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. ఆ పులుపు అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్నటువంటి ఈ పల్లీలని వాటర్ లేకుండా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా ఉడికాయి. ఇలా అయితే సరిపోతుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోండి. ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఇంతకుముందు చూపించిన ఈ మామిడి తురుమును కూడా వేసుకోవాలి. మీరు మామిడి తురుము లేకపోతే నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. నేను నిమ్మకాయ కూడా వేస్తానండి. ఇందులో ఒక చెక్క వేస్తున్నాను. మీరు మామిడి తురుము లేకపోతే కనుక ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసి వేసుకోండి. ఈ మామిడి పులుపు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిల్లలకి మనము ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి పెట్టడం అనేది చాలా బెస్ట్ అండి. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.